హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పేది మీకు కొన్ని వెబ్సైట్స్ యూస్ చేసి కొన్ని యాప్స్ యూస్ చేసి అయితే చెప్పబోతున్నాను. సో చాలా యూస్ఫుల్ ఉంటాయి. అవి ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇటువంటి వీడియోస్ అనేవి నేను ఇంకా మీ ముందు తీసుకొని రావాలి అంటే ఈ వీడియోకి 10,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఇవాళ ఫస్ట్ వెబ్సైట్ గురించి మాట్లాడినట్టయితే మనకు scam@weather.com అని ఉంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అయితే రీసెంట్గా మీకు బటావ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో ఐఫోన్ అనేది అంటే ఐఫోన్ 6 అనేది ఓన్లీ 5,000కే ఇస్తున్నారు. దాంతోపాటే ఐఫోన్ 5 అనేది 2,000కే ఇస్తున్నారని చెప్పేసి మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇటువంటి వెబ్సైట్స్ని బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆ వెబ్సైట్స్ అనేవి ఫేక్ వెబ్సైట్స్, కాకపోతే చాలామందికి ఆ వెబ్సైట్ అనేది ఫేకా కాదనేది తెలియదు. అటువంటి వాళ్ళు scam@weather.com ఓపెన్ చేసి మీకు ఏ వెబ్సైట్ మీద అయితే డౌట్ ఉంటుందో ఆ వెబ్సైట్ లింక్ అందులో టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి, దానికి ఒక స్కోర్ వస్తుంది. అందులో మనకు 100కి 1, 2, 3, 4, 5 ఇలా వచ్చింది అనుకోండి. సో అటువంటప్పుడు ఆ వెబ్సైట్ అనేది 100% స్కామ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 90, 80 అలా వచ్చింది అనుకోండి. సో అటువంటప్పుడు మంచి వెబ్సైట్ అని అర్థం చేసేసుకోవచ్చు. సో అలా ఒక వెబ్సైట్ అనేది జెన్యూనా ఫేక్ అనేది తెలుసుకోవడానికి ఈ scam@weather.com అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక యాప్ అని చెప్పేసుకోవచ్చు. చాలా సూపర్ యాప్, నాకైతే చాలా బాగా నచ్చింది. న్యాచురల్ రీడర్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. జనరల్గా మనకు ఏదైనా ఒక పెద్ద టెక్స్ట్ ఉందనుకోండి, ఎస్పెషల్ ఇంగ్లీష్ టెక్స్ట్ ఉందనుకోండి, దాన్ని అంతటి మనం చదవాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టుద్ది కదా. సో దానికోసం మనం రకరకాల వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం, గూగుల్ అసిస్టెంట్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఈ న్యాచురల్ రీడర్ని యూజ్ చేస్తే మీకు వాయిస్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. దాంతోపాటు ఈ యాప్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీ దగ్గర ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్లో టెక్స్ట్ ఉందనుకోండి, సో అటువంటి దాన్ని కూడా ఇది రీడ్ చేస్తుంది. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు అందులో ప్లస్ బటన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి మీ మొబైల్లో ఆల్రెడీ ఇమేజ్లో టెక్స్ట్ ఉన్న డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని మనం దీనిలోకి అప్లోడ్ చేసుకున్నట్టయితే ఆ ఇమేజ్లో ఏ టెక్స్ట్ ఉందో దాన్ని కూడా ఇది చదివి వినిపిస్తుంది. దాంతోపాటు ఎలాగో మనం టైప్ చేసిన టెక్స్ట్ని లేదా మీరు ఎక్కడి నుంచి అయినా కాపీ చేసి పేస్ట్ చేసిన టెక్స్ట్ని కూడా రీడ్ చేసి వినిపిస్తుంది. సో అలా మన టైంలో అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి savesubs.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు. దాంతోపాటే ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, దాన్ని మనం టెక్స్ట్లోకి మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరి యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే ఎలన్ మస్క్ అయినా కానివ్వండి, ఇంకా పెద్ద వాళ్ళు స్పీచెస్ ఇస్తూ ఉంటారు చూసారా, ఆ స్పీచెస్ని మీరు టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసి మీకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, అంటే ఏదైనా ఒక బ్లాగ్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఈ టెక్స్ట్ని పేస్ట్ చేసేసి అక్కడి నుంచి మీరు డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ వీడియోనైతే టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో లింక్ని కాపీ చేసుకోండి. షేర్ బటన్ ప్రెస్ చేసి కాపీ చేసుకున్న తర్వాత సేవ్ సబ్స్లోకి వెళ్ళేసి ఆ లింక్ని పేస్ట్ చేసి డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ వీడియోని మీరు ఏ ఫార్మాట్లోకి కావాలనుకుంటున్నారు, ఏ టెక్స్ట్ రూపంలో కావాలనుకున్నారు అనేది అక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. దానిలో TXT అని తీసుకున్నారనుకోండి, ఆ వీడియో మొత్తం మీకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. సో అలా మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ ఆర్టికల్ని పేస్ట్ చేసేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు. దాంతోపాటే మీరు ఇంకొక పని చేయొచ్చు. ఇప్పుడు మనకు కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ సాంగ్స్, దానికి సంబంధించిన లిరిక్స్ అనేవి చాలామంది వెతుకుతూ ఉంటారు, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది తెలియక. సో అటువంటి వీడియోస్ని అంటే పాపులర్ సాంగ్స్ ఉంటాయి సరే, ఆ వీడియోస్ని దీనిలోకి తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి ఆ టెక్స్ట్ని మనం కాపీ చేసి ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటే మొబైల్ యాప్స్ యూజ్ చేసి ఆన్లైన్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను ఇంతకుముందు చాలా రకాల యాప్స్ గురించే చెప్పాను. చాలామంది ఈ మధ్య బిట్ కాయిన్స్ మీద పడ్డారు. బిట్ కాయిన్స్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది అడుగుతున్నారు కదా. సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటి అంటే కాయిన్ స్విచ్ కుబేర్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత దానిలో ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని కనుక ఎవరైతే మీ ఫ్రెండ్స్లలో బిట్ కాయిన్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ లింక్ని షేర్ చేశారనుకోండి, ఒకవేళ వాళ్ళు బిట్ కాయిన్ అయినా కానివ్వండి, డాజ్ కాయిన్ అయినా కానివ్వండి, షిబాయున్ అయినా కానివ్వండి, ఇటువంటి ఏమైనా కొనేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఒక 50 రూపాయలు వస్తాయి. సో అలా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఏంజల్ వన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ దొరుకుతుంది లేదా యాప్ దొరుకుతుంది. ఈ యాప్లో కూడా మనకు రిఫరల్ లింక్ ఉంటుంది. దాన్ని మనం మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసినా సరే వాళ్ళు పర్ అకౌంట్కి 500 రూపీస్ ఇస్తూ ఉంటారు, 600 ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఆ అమౌంట్ అనేది మనకు గిఫ్ట్ కార్డ్ రూపంలో వస్తుంది. మింత్రా అయినా కానివ్వండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా గిఫ్ట్ కార్డ్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు డైరెక్ట్ మనీనే కావాలి అనుకుంటే మీరు అప్స్టాక్స్ని యూజ్ చేయొచ్చు. సో అప్స్టాక్స్లో కూడా మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉంటారు చూసారా, అంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బాండ్స్ ఎలా కొనుక్కోవాలి, ఓకే IPOలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మీరు ఈ అప్స్టాక్ రిఫరల్ లింక్ని పంపించారనుకోండి, వాళ్ళు కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పర్ అకౌంట్కి వీళ్ళు మీకు 500 నుంచి 200 రూపీస్ ఇస్తారు. సో ఈ డబ్బులు అనేవి మారుతూ ఉంటాయి, అందుకోసమే అలా చెప్పాను. అలా కాకుండా మీకు పేటిఎం కాష్ కావాలనుకోండి, సో అటువంటిప్పుడు మీరు వన్ కోడ్ అనే యాప్ని యూజ్ చేయొచ్చు. వాళ్ళు చిన్న టాస్క్లు ఇస్తారు. సో ఇందులో ఈ టాస్క్లు కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే
ఆ డబ్బులను డైరెక్ట్ మనం పేటీఎంకి అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఇది చాలా జెన్యూన్ యాప్. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు సాంగ్స్ విని కూడా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పాను కదా, దానికోసం మీరు కరెంట్ అనే యాప్ని అయితే యూస్ చేయొచ్చు. మీరు సాంగ్స్ వింటూ ఉండి దాంతోపాటు దానిలో రిఫరల్ సిస్టమ్ ఉంటుంది. ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసినప్పుడు వాళ్ళు కనుక ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సాంగ్స్ వింటూ ఉంటే వాళ్ళ ఎర్నింగ్స్ నుంచి మీకు కొంచెం పర్సెంటేజ్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు మీరు సాంగ్స్ వింటూ ఉంటే మీకు కూడా పర్సెంటేజ్ వస్తూ ఉంటుంది. సో ఈ యాప్స్ని అయితే మనం యూస్ చేయొచ్చు. ఇవన్నీ జెన్యూన్ యాప్స్. నెక్స్ట్ ఇది మొబైల్ ట్రిక్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైనా మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్లో ఉండే డేటాని ఓడగొడతారు అని అనుకున్నప్పుడు మీరు ఈ ట్రిక్ని యూస్ చేయొచ్చు. దానికోసం మీరు చేయాల్సిన చాలా సింపుల్. మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దానిలో మీకు మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సిమ్ కనిపిస్తుంది, వైఫై కనిపిస్తుంది. ఓకే, సో సిమ్ అంటే మీకు వైఫై తోటి కనెక్ట్ అయి ఉంటే ఓకే, అక్కడ మీరు సిమ్లోకి వెళ్ళేసిన తర్వాత అక్కడ పైన మీకు గ్రీన్ కలర్లో టిక్ చేసి ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే అది రెడ్ కలర్లోకి మారిపోద్ది. అయితే దాని కింద మీకు చాలా రకాల యాప్స్ కనిపించేస్తూ ఉంటాయి. సో మీరు ఆ రెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అందులో ఏ యాప్స్ అయితే ఉంటాయో వాటన్నిటికీ డాటా అనేది రాదన్నట్టు. సో అలా కాకుండా మీరు పర్టికులర్గా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ యూట్యూబ్ మాత్రమే ఓపెన్ కావద్దు, దానికి మాత్రం నెట్ రావద్దు అంటే ఆ యాప్ దగ్గరికి వెళ్ళేసి రెడ్ బటన్ ప్రెస్ చేసేస్తే అంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే రెడ్గా మారిపోద్ది. సో అటువంటిప్పుడు ఆ యూట్యూబ్ యాప్కి మాత్రమే డేటా రాదు. సో ఇలా మీరు మీ డేటాని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళు మాటికి ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనం ఈ ట్రిక్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సైట్ వచ్చేసి tool.pdf24.org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీన్ని యూస్ చేసి మన దగ్గర ఉండే పీడిఎఫ్ ఫైల్స్కి మనం లాక్ చేయడమైనా కానివ్వండి, లాక్లు తీయడమైనా కానివ్వండి, మెర్జ్ చేయడమైనా కానివ్వండి, పీడిఎఫ్ని వాడి నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేయడానికి అయితే దీన్ని యూస్ చేయొచ్చు. అయితే దీనికోసం smallpdf.com ఉంది కదంటే ఉంది, దీనికి ఆల్టర్నేటివ్ అన్నట్టు. అప్పుడప్పుడు ఆ వెబ్సైట్ పని చేయకపోతే దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ 250.earth అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఫన్ కోసం మనం యూస్ చేయొచ్చు. మనం 2050లో మన ఎర్త్ ఎలా ఉంటుంది, లేదా మన ముంబై ఎలా ఉంటుంది, ఢిల్లీ ఎలా ఉంటుంది, అమెరికా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకోండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చూసినట్టయితే ఆ కాలంలో అంటే 2050లో ఎర్త్ ఎలా ఉంటుంది, ఏమేమి డివైస్ వాడతారనేది ఒక ప్రిడిక్షన్ చేసి క్రియేట్ చేసిన వెబ్సైట్ అన్నట్టు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 2050 అనే కాదు, 2040లో ఎట్లుంటుంది, 30లో ఎట్లుంటుంది అనేది అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జిగి అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ యాప్. జనరల్గా మనం చాలా రకాల యానిమేషన్ వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం మన ఫేస్ని యూజ్ చేసి. కాకపోతే అక్కడ ఏం జరుగుద్ది అంటే మన బాడీ మొత్తం వేరే ఉంటుంది, తలకాయ మాత్రం మనది ఉంటుంది. కాకపోతే జిగి యాప్ ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో మనం మన బాడీ మొత్తాన్ని యానిమేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే మీరు ఏ డ్రెస్ వేసుకుంటే అదే డ్రెస్ తోటి కనిపిస్తుంది, మీరు ఏ చెప్పులు వేసుకుంటే అంటే ఆ ఫోటోలో మీరు ఎలాగైతే కనిపిస్తారో అలాంటి దానితోటే మనం ఒక యానిమేటెడ్ వీడియో క్రియేట్ చేయొచ్చు. సో చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. దానిలో చాలా రకాల యానిమేషన్స్ అయితే ఉన్నాయి. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేకపోతే మీ యొక్క వీడియోని కూడా మీరు ఒక యానిమేటెడ్ రూపంలో క్రియేట్ చేయాలి, వీడియో రూపంలో క్రియేట్ చేయాలి అంటే ఈ యాప్ని యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియోలో ఏ ట్రిక్ అనేది లేదా ఏ వెబ్సైట్ అనేది, ఏ యాప్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.